సింగరేణి చరిత్రలో మరో మైలురాయి వచ్చి చేరింది. ఒడిశాలోని నైనీ గని ద్వారా 4000 టన్నుల బొగ్గుతో కూడిన తొలి రైల్వే వ్యాగన్ మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకుంది. వాస్తవానికి సింగరేణి పరిధిలోనిదే అయినప్పటికీ రాష్ట్రం పరిధి దాటి ఒడిశా బొగ్గును తొలిసారిగా తెలంగాణకు రవాణా చేయడంతో సంస్థలో పండుగ వాతావరణం నెలకొంది. అసలు రాష్ట్రేతర బొగ్గేమిటి, రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు ఏంటనే విషయాలపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ సిరులవేణి సింగరేణిలో చారిత్రాత్మకమైన ఘట్టం ఒకటి ఆవిష్కృతమైంది. రాష్ట్రం అవతల ఉన్న ఒరిస్సాలోని నైని ఉపరితల గని నుంచి తొలిసారిగా 1185 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్కు 4000 టన్నులతో రేఖ వచ్చింది. దానికి సింగరేణి అధికార యంత్రాంగం అట్టహాసంగా పూజలు నిర్వహించింది. ఆ బొగ్గుని జైపూర్ పవర్ ప్లాంట్లోకి పంపించింది. వాస్తవంగా 2015-16లోనే నైని ఉపరితల గనులను సింగరేణి గుర్తించింది. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవడము, అక్కడ తవ్వకాలు ప్రారంభించడము, దాని ప్రాజెక్టు తయారు చేయాలంటే దాదాపు 2020-21 వరకు జరిగింది. తర్వాత 2024-25 నుంచి ఆ బొగ్గు ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆ నైని బొగ్గు ఉపరితలంలో 57,000 టన్నుల బొగ్గు ఉన్నట్టుగా అధికార యంత్రాంగం గుర్తించింది. అంటే ఈ బొగ్గునంతా కూడా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సింగరేణికి అమ్ముకోవాల్సి ఉంటుంది, సింగరేణికి వినియోగించుకోవాల్సి ఉంది. అంటే దాంతో తప్పనిసరి పరిస్థితిలో నైనిలో ఉన్న బొగ్గును సింగరేణి అంటే తెలంగాణకు తరలించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. నైనికి 30 కిలోమీటర్ల దూరంలో జహర్పాడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ 30 కిలోమీటర్ల నుంచి జహర్పాడ్కి రైల్వే స్టేషన్కి బొగ్గును తీసుకొచ్చి అక్కడి నుంచి జహర్పాడ్ స్టేషన్ నుంచి వివిధ రైల్వే మార్గాల ద్వారా మంచిర్యాలకు చేర్చుకొని జైపూర్ ప్లాంట్కి తీసుకురావడానికి అనుమతులకు ప్రతిబంధకం ఏర్పడింది. దాంతో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు దారితీసింది. చివరికి ఏడాది కిందటి నుంచి జరిగిన చర్చలు ఒక కొలిక్కి రావడంతో ఇవాళ ఈ రేకు తొలిసారిగా ఇక్కడికి వచ్చింది. వాస్తవంగా ఈ రేకు 3-4 రోజుల కిందనే జహర్పాడ్ రైల్వే స్టేషన్లో బయలుదేరింది. అంటే సింగరేణిలో ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. జైపూర్ పవర్ ప్లాంట్లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీనికి 8,000 టన్నుల బొగ్గు అవుతుంది రోజుకు. అంటే దానికి అనుగుణంగా సింగరేణికి ఇప్పుడు మందమర్రి, పెద్దపల్లి, మంచిర్యాల ఏరియా పరిధిలో నుంచి వినియోగించుకుంటుంది. కానీ ఇప్పుడు నైని నుంచి రావడం కూడా కలిసి వస్తుంది. నైన్ నుంచి 1185 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాలకు తెచ్చి జైపూర్ పవర్ ప్లాంట్కు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ మిగిలిన బొగ్గును సిమెంట్ పరిశ్రమలకైతే వేరే వివిధ కర్మాగారాలకైతే విక్రయించాల్సి ఉంటుంది. కానీ దీనివల్ల ఒక చోటు నుంచి తీసుకొచ్చి మరో చోటుకు విక్రయించుకోవడం వల్ల సింగరేణికి కొంత నష్టం ఏర్పడుతుంది. అట్లాగే కొనుగోలు చేసుకునే సంస్థలకు కూడా కొంత భారం పడుతుంది. కానీ ఇది అంతా పక్కన పెడితే మాత్రం నైని నుంచి ఈ బొగ్గు రావడం అయితే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టమే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలన్నీ సింగరేణి చుట్టూ పరిభ్రమిస్తున్న వేళ ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నిలుస్తుంది. 2015-16లో నైని దగ్గర ఏర్పడిన ఈ గని ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు 35 ఏళ్ల వరకు ఉంటుంది. అందులో 340 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్టుగా సింగరేణి గుర్తించింది. జైపూర్ పవర్ ప్లాంట్లో ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు మరొక 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచన చేస్తుంది. అంటే మొత్తం 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 8,000 టన్నులతోని జైపూర్ పవర్ ప్లాంట్ సర్దుబాటు చేస్తుంది. మిగతా కొంత బొగ్గు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నైన్ నుంచే వచ్చే బొగ్గు అదనంగా లబ్ధి చేకూర్దే కానీ నష్టం చేకూర్చేది అయితే కాదనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఆర్థిక భారాన్ని లేదా ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం సింగరేణి తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉందనే సూచన కూడా వస్తుంది. ఇది సింగరేణి చారిత్రాత్మకమైన ఘట్టానికి సంబంధించిన అంశం. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.